దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను. తప్పకుండా ప్రార్థించండి. దయచేసి ఈ వీడియో చూశాక నా గుండె పగిలిపోయి తట్టుకోలేక ఎంతో వేదనతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రియ దేవుని ప్రజలారా, ఈస్టర్ పండుగ సందర్భంగా గుజరాత్లో దేవుని మందిరంలో చర్చిలో విశ్వాసులు దైవజనులు చక్కగా కలిసి పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి వాక్యం చెప్పే సమయంలో మతోన్మాదుల గుంపు ముకుమ్మాడిగా వచ్చేసి పెద్ద పెద్ద రాడ్లతో వచ్చేసి చంపుతాం, బెదిరిస్తాం, మీరు ఇక్కడ ప్రార్థనలు ఎలా పెడతారు, మీరు అనేకులను మతం మారుస్తున్నారు, మీరు అందరినీ ఇలా కూర్చోబెట్టి మీరు ఏం చేస్తున్నారు అని ఈ మతోన్మాదుల మందంతా వచ్చి రెచ్చిపోయి మీరు చూడండి ఎలా గొడవ చేస్తున్నారో, ఎలా ఇబ్బంది చేస్తున్నారో, ఎలా ఆటంకపరుస్తున్నారో మీరు చూడండి. నా దేవుని ప్రజలారా, నిజంగా అక్కడ జరిగినటువంటి సందర్భం ఏదైనా సరే, వాళ్ళు ఒక మందగా ఒక గుంపుగా వాళ్ళు వచ్చినా సరే, ఒక దైవజనుడు ఎంత ఓపికగా ఉన్నాడు, ఆ విశ్వాసులు ఎంత ప్రశాంతంగా ఎంత నెమ్మదిగా ఉన్నారు మీరు చూడండి. నిజంగా వారికి ఉన్న ఓపికను బట్టి, వారికి ఉన్న దీర్ఘశాంతమును బట్టి, దయాలత్వమును బట్టి, మంచితనమును బట్టి, ఆశ నిగ్రహాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూడండి నా దేవుడి ప్రజలారా, చూడండి వాళ్ళు ఎంత చక్కగా ఓపికగా వాళ్ళు రెచ్చిపోయి చంపుతామని బెదిరిస్తూ వాళ్ళు రెచ్చిపోయి అటు ఇటు తిరుగుతూ ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నా సరే సైలెంట్గా వాక్యం వింటున్నారు. వాళ్ళు సమాధానం మాత్రమే చెప్తున్నారు. కానీ నా దేవుడి ప్రజలారా, అక్కడ కూర్చున్న విశ్వాసులు ఒకప్పుడు వ్యభిచారులు, త్రాగుబోతులు, దొంగలు, మాంత్రికులు, అన్ని రకాల ప్రజలు, అందరూ విగ్రహారాధికులు, అందరూ అందులో ఉంటారు. ఒక్కసారి ప్రార్థన చేసుకొని అవును ఆమెనని ప్రార్థన ముగించుకొని తలుపులు వేసేసి వీళ్ళు ఒక 10 మంది 20 మంది వచ్చారు మతోన్మాదులు. దేవుని మందిరంలో కూడా చాలా మంది ఉన్నారు. తలుపులు వేసేసి ఒక్కసారి గోధుమ పిండిని పిండితే ఎలా ఉంటుంది, వాళ్ళు వీళ్ళని కొట్టేవాళ్ళు, వీళ్ళు వాళ్ళని కొట్టేవారు. అదేం పెద్ద సమస్య కాదు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళలో అనేకులు ఉంటారు. ఏది వ్యభిచారులు, త్రాగుబోతులు, దొంగలు, విగ్రహారాధికులు, మాంత్రికులు, అన్ని రకాల ప్రజలు ఉంటారు. కానీ దేవుని ప్రేమను బట్టి వాళ్ళు తగ్గించుకుంటున్నారు. దేవుని ప్రేమను బట్టి వాళ్ళు సహనంగా ఉంటున్నారు. అదే సేవకుడు విశ్వాసులు రెచ్చిపోతే మతోన్మాదులు చచ్చిపోయేవారు దేవుని సన్నిధిలో. చరిత్రలో ఈరోజు పేపర్లో కొత్త మ్యాటర్ వచ్చేది. కానీ నా దేవుడి ప్రజలారా, దేవుడు మనకు అది నేర్పలే. దేవుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, శత్రువుని ప్రేమించమన్నాడు. గనక వాళ్ళు అంత దూరం వచ్చి దేవుని మందిరంలోకి చెప్పులు వేసుకొని వచ్చి భయం లేకుండా, భక్తి లేకుండా అలా రెచ్చిపోతున్నారు. కానీ మన వాళ్ళు తిరగబడితే మన వాళ్ళకి కోపం లేదా? క్రైస్తవుడికి కోపం లేదా? క్రైస్తవుడికి నెత్తురు లేదా? క్రైస్తవుడికి రోషం లేదా? పౌరుషం లేదా? రోషం కలిగిన దేవుని ఆరాధిస్తున్నారన్న విషయం మతోన్మాదులు తెలుసుకోలేకపోతున్నారు. నిద్రిస్తున్న సింహాన్ని లేపితే పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి తెలియదు. దేవుడు చూస్తాడు. ఒక్కొక్కడిని మతోన్మాదులను తాటిమట్టలు ఇరిగేంత వరకు కొడతాడు. అదే కాదు, దేవుని ఉగ్రత దేవుని ప్రజల మీదకి వస్తే, దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీ బ్రతుకులు, మీ జీవితాలు, పరిస్థితులు మారిపోతాయి. భూమి మీద మీరు బ్రతికిన చచ్చిన శవం వలె ఉంటారు. ఈరోజు దేవుని మందిరాల జోలికి వచ్చి, సేవకుల జోలికి వచ్చి, ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు, సమాధుల మీద పిచ్చి చెట్లు మొలిచిన వారు చాలామంది ఉన్నారు. కావాలని మీ కుటుంబాల మీదకి ఉగ్రతను తెచ్చుకోకండి మతోన్మాదులారా. కావాలని దేవుని కోపం మీరు తెచ్చుకోకండి. యేసు ప్రభు అందరిలాంటి వాడు కాదు. ఆయన ఎంత ప్రేమిస్తాడో, ఆయన ఎంత దయ చూపుతాడో, ఎంత సహనం కలిగి ఉంటాడో, ఎంత ఓర్పు కలిగి ఉంటాడో, ఆయన కోపం వస్తే, ఆయన ఉగ్రత ముందు ఏ మనుషుడు ఎవ్వడు కూడా తట్టుకోలేడు. మీ కొరకు మీ భార్య, మీ పిల్లలు, మీ స్నేహితులు, బంధువులు ఎదురు చూస్తుంటారు. మతోన్మాదులారా, దయచేసి దేవుడితో, సేవకులతో, దేవుని ప్రజలతో మీరు పెట్టుకోకండి. వారు ప్రార్థన చేస్తే సముద్రంలో మీరు కొట్టుకుపోతారు. వారు ప్రార్థన చేస్తే మీ బ్రతుకులు, మీ జీవితాలు క్షేమం, నెమ్మది, సమాధానం ఉండదు. దరిద్రులైపోతారు, అప్పులప్పాలైపోతారు. పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. నేను ఏదో చెప్పిస్తలేను, కానీ జరిగిన సంఘటనలు, కళ్ళతో చూసిన సంఘటనలు నేను చెప్తున్నాను. ఒక సేవకుని గనక అలా రెచ్చిపోయిన వాళ్ళ పరిస్థితులు ఈరోజు ఏమంతో చెప్పుకోలేక నడవలేని పరిస్థితులలో, చాలా బాధాకరమైన పరిస్థితులలో మతోన్మాదులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటే మీకు తెలుసు, ఈ మధ్యన ఆయన చచ్చిపోయి పునరుత్థానుడై తిరిగి లేచాడు. 3 మేకులే పిక్కోలేని వాడు తనని తానేం కాపాడుకుంటాడని చాలామంది అన్నారు. కానీ ఈస్టర్ పండగ రోజు ఆదివారం దినమున పునరుత్థానుడై తిరిగి లేచి సమాధికే, మరణానికే చెమటలు పుట్టించి తిరిగి లేచి సజీవులుగా నిలబడినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించుతున్న యేసు. ఆమేన్.
హల్లెలూయా. ఆయన ప్రేమను మాత్రమే మీరు చూస్తున్నారు. ఆయన కోపం గనక రగులుకుంటే ఈ భూమి మీద ఏ మనుషుడు మిగలడు, ఏ మనుషుడు తట్టుకోలేడు. మతోన్మాదులారా జాగ్రత్త, జాగ్రత్త. దయచేసి మందిరాల జోలికి, సేవకుల జోలికి రాకండి. మీ జీవితాలను పాడు చేసుకోకండి. చక్కగా భార్య బిడ్డలతో హ్యాపీగా ఉండండి. మీరు బ్రతికేది కొంతకాలమే. దేవుని నమ్మని, ఇకనైనా నరకం ఉంది, పరలోకం ఉంది. మీరు చేసిన తప్పులు, పొరపాట్లు, పాపములు, అపరాధముల వలన దేవుని కోపం మీ మీద రగులుకుంటే మీ బ్రతుకులు చాలా ఘోరంగా ఉంటాయి. పుట్టగతులు ఉండవు, బ్రతుకులు మార్చబడతాయి, స్థితిగతులు మార్చబడతాయి. భార్య బిడ్డలకు కరువైపోతారు. ఇలాంటి వేస్ట్ కానీ పనికిరాను నేను ఎందుకు చేసుకున్నానా అని మీ పిల్లలు, మిమ్మల్ని చేసుకున్న భార్య వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. కనుక నా దేవుడి ప్రజలారా, మతోన్మాదులారా, దైవ సేవకుల జోలికి, దేవుని మందిరాల జోలికి రాకండి, రాకండి, రాకండి. వస్తే మాత్రం తాటి మట్టలు ఇరిగిపోవచ్చు, కాళ్ళు ఇరిగిపోవచ్చు, చేతులు ఇరిగిపోవచ్చు. ఏం జరుగుద్దో తెలియదు, అంతే. దేవుడు చూస్తూ ఉంటాడు. మన ప్రణాళికలు వేరు, మన ఆలోచనలు వేరు, మన పరిస్థితులు వేరు. దేవుని కోపం వస్తే మీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సరైన నిద్ర ఉండదు, తినడానికి తిండి ఉండదు, నడవడానికి కాళ్ళు ఉండవు, చూడడానికి చూపు ఉండదు, వినడానికి చెవులు సరిగ్గా ఉండవు. అలా ఉంటుంది పరిస్థితి. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, దయ కలిగిన వాడు. మీకు అవకాశం ఇస్తున్నాడు, ఇకనైనా మీరు మారండి అండి. దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఇకనైనా మీరు రక్షణ పొందండి అండి. దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నరకం ఉంది, పరలోకం ఉంది. నువ్వు మాట్లాడిన ప్రతి దానికి తీర్పు లోనికి నువ్వు వస్తావన్న విషయం మీరు మర్చిపోకండి. దయచేసి మీరు మర్చిపోకండి. నా దేవుడి ప్రజలారా, వీడియో చూసి ఎంతో వేదన పడ్డాను. సేవకులు ఏం చేశారండి? ఈరోజు క్రైస్తవులు ఏం చేశారు మీకు తెలుసా? ఈరోజు క్రైస్తవుడు బల్బును కనిపెట్టాడు, ఈరోజు క్రైస్తవుడు సెల్ ఫోన్ కనిపెట్టాడు, ఈరోజు క్రైస్తవుడు రైలు కనిపెట్టాడు, విమానాన్ని కనిపెట్టాడు, ఫ్యాన్ కనిపెట్టాడు, ఫ్రిడ్జ్ను కనిపెట్టాడు, కూలర్ను కనిపెట్టాడు, చాలా కనిపెట్టాడు చెప్పుకుంటూ పోతే. కానీ నా దేవుడి ప్రజలారా, ఈరోజు క్రైస్తవుడు ఈ దేశానికి, ప్రపంచానికి ఎంతో మేలు చేశాడు. ఎన్నో క్రైస్తవ మిషనరీలు, ఎంతోమంది సేవకులు వచ్చి హాస్పిటల్ కట్టించారు. ఈరోజు పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారంటే, బీద ప్రజలు హాస్టల్లో, ఈరోజు మధ్యతరగతి పిల్లలు హాస్టల్లో చదవాలంటే లక్షలు అవుతున్నాయి. అదే ఒక దేవుని ప్రజలు, క్రైస్తవులు చేసినటువంటి మేలు ఏంటో తెలుసా? హాస్పిటల్ కట్టించారు, చర్చిలు కట్టించారు, చదువుకోవడానికి స్కూల్స్ కట్టించారు, బీద ప్రజలకు సహాయం చేశారు, అనాథలను, బీద వాళ్ళని, గుడ్డి వాళ్ళని, తిక్కల వాళ్ళని అందరిని ఆదుకున్నారు, ఓదార్చారు. ప్రజలకు ఎంతో మేలు చేశారండి, ఎంతో మేలు చేశారు. మతోన్మాదులు అది తెలియక రెచ్చిపోతున్నారు. మీరు ఇకనైనా తెలుసుకోండి. క్రీస్తు లేకుంటే, క్రీస్తు లేకుంటే ప్రపంచానికి వెలుగు లేదు. క్రైస్తవుడు లేకుంటే ఈ భూమి మీద నీకు వెలుగు లేదన్న విషయం మీకు తెలియదు. ఈరోజు సేవకులు ఉండడం వలన, ఈరోజు చర్చలు ఉండడం వలన, ఈరోజు ప్రార్థనలు జరగడం వలన వారం మందిరానికి వెళ్ళి వ్యభిచారులు, త్రాగుబోతులు, దొంగలు, మాంత్రికులు, నరహంతకులు మార్చబడ్డారు. కుటుంబాలు కట్టబడ్డాయి. ఒకప్పుడున్న రోషం, పౌరుషం, ఒకప్పుడున్న ద్వేషం, అసూయ, పగ, ఒకప్పుడున్న రౌడిజం ఈరోజు లేదు. కారణం ఏంటి? క్రీస్తు ప్రేమ వారిని మార్చింది, దేవుని ఆత్మ వారిని మార్చింది, పరిశుద్ధాత్ముడు వారిని మార్చారు. మీరు చూడండి, చర్చికి వెళ్ళి అనేకులు మార్చబడిన వాళ్ళు ఉన్నారు. వేరే దగ్గరికి వెళ్ళి మార్చబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? త్రాగుబోతులు మారారా? దొంగలు మారారా? నరహంతకులు మారారా? దొంగలు దోచుకునే వారు మారారా? మూర్ఖులు, అబద్ధికులు, మోసగాళ్ళు మారారా? మార్చబడ్డారా? మార్చబడలేదు. ఇది మతం కాదు. ఇది గుడ్డి వారికి ఇది మతం లాగానే ఉంటుంది. ఇది మార్గం, ఇది పరలోకపు మార్గం, ఇది జీవ మార్గం, ఇది బ్రతుకులను మార్చే మార్గం, ఇది సమాధానం ఇచ్చే మార్గం, ఇది క్షేమంనిచ్చే మార్గం, ఇది తల్లిదండ్రులను ప్రేమించే మార్గం, సహోదరులను ప్రేమించే మార్గం, భార్య బిడ్డలతో ఎలా ఉండాలి అని తెలియజేసే మార్గం, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమనే మార్గం, బ్రతికిన కొంతకాలమైన యథార్థంగా నీతిగా జీవించు అని చెప్పే మార్గం ఇది. మతోన్మాదులకు తెలియక పాపం, మతోన్మాదులకు తెలియక అనేకులను మీరు మారుస్తున్నారు, అది చేస్తున్నారు అంటారు. ఒకప్పుడు నేను పచ్చి హిందువునే, నాలో ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపాలు, ఎన్నో పరిస్థితులు ఉండేవి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నేను తెలుసుకున్నాను, నిజమైన దేవుడని ఆయన నేను తెలుసుకున్నాను, నా బ్రతుకు మార్చబడింది, నా జీవితం మార్చబడింది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులను, అన్నదమ్ములను, స్నేహితులను, బంధువులను ఎంతోమందిని కోల్పోయాను. నా జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే సమస్తమును కోల్పోయాను. ఒక స్నేహితుని ద్వారా నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాను. చచ్చిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఈరోజు సేవకునిగా వాడుకుంటున్నాడు. ఆయనే లేకుంటే, దేవుడే లేకుంటే
ఈరోజు ఒక సేవకుడే లేకుంటే, దేవుడే లేకుంటే ఈరోజు నేను దేవుని నమ్మేవాడిని కాదు, ఈరోజు నేను రక్షణలోకి వచ్చేవాడిని కాదు, ఈరోజు నేను బ్రతికేవాడిని కాదు, ఈరోజు ఈ మాటలు మీతో చెప్పేవాడిని కాదు. జీవం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు. దయచేసి దేవుడి జోలికి, మందిరాల జోలికి రాకండి. మందిరాలు మూసివేస్తే స్కూల్కి వెళ్ళినోడైనా పాడైపోతాడు, స్కూల్కి వెళ్ళినోడైనా చెడిపోతాడు, స్కూల్కి వెళ్ళినోడైనా సరే నరహంతకుడుగా ఉంటాడేమో. కానీ నా దేవుడు ప్రజలారా, మందిరానికి వెళ్ళిన వారు ఈరోజు అనేకులు మార్చబడ్డారు. మీకు తెలుసు, అనేకులు ఒకప్పుడు త్రాగుబోతులు, తిరుగుబోతులు ఈరోజు మార్చబడి, దేవునికి భయపడి, కుటుంబాలు కట్టబడి ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతున్నారు, సాక్షులుగా ఉన్నారు. అది దేవుడి శక్తి కదా, దేవుని మార్గము కదా, దేవుడి ప్రేమ కదా. చర్చిలను మూసివేస్తే మీకేం ఉపయోగం? చర్చిలను మూసివేస్తే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. చర్చిలను మూసివేస్తే వ్యభిచారాలు అలాగనే ఉంటారు, త్రాగుబోతులు అలాగనే ఉంటారు, మాంత్రికులు అలాగనే ఉంటారు, దోచుకుని వారు అలాగనే ఉంటారు. ఈరోజు రోడ్డు మీద పాపం విచ్చలవిడిగా పెరిగిపోతుందండి. వైన్సులను ఆపండి, వెళ్ళి వైన్సులను ఆపండి. అనేకులు త్రాగి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చచ్చిపోతున్నారు, నడి రోడ్డు మీద చచ్చిపోతున్నారు. వైన్స్ మీద వ్యభిచారం చేసే వాళ్ళని ఆపండి. 500 నా రేటు, 500 నా రేటు, 1000 నా రేటు, 5000 నా రేటు, 10,000 అనే యవనస్తులు పాడైపోతున్నారు, యవనస్తురాలు పాడైపోతున్నారు. నడి రోడ్డు మీద కళ్ళు ఎదుట పాపం జరుగుతుంటే తలదించుకొని సిగ్గుతో, అయ్యో ప్రభువా, వారిని మార్చని చెట్ల దగ్గరికి వెళ్ళి, చెట్ల కిందకి వెళ్ళి, గుట్టలెక్కి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారన్న విషయం మీకు తెలుసా? మతోన్మాదులారా, మీరు ఎంతసేపున్నా వీళ్ళేదో మతం మారుస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వారి బ్రతుకులు మార్చబడుతున్నాయన్న విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు వారి కుటుంబాలు కట్టబడ్డాయన్న విషయం మీరు మార్చుకోలేకపోతున్నారు. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, మీరు మానవత్వం ఉన్న మనుషులైతే, మీలో జాలి, కరుణ, దయ, ప్రేమ ఉంటే వైన్సులను మూసివేయండి. వ్యభిచారం చేసేవారిని మీరు ఆపండి, పాపం చేసేవారిని మీరు ఆపండి, మనసులను చంపేవారిని మీరు ఆపండి, తాగి కుటుంబాలను చెడగొట్టుకునే వారిని మీరు ఆపండి. మీకు చేత కాదు, మీరేం చేయలేరు. ఏదో సేవకుల మీద పడి, క్రైస్తవుల మీద పడి మీరు రెచ్చిపోతున్నారు. జాగ్రత్త. దేవుడి కోపం వస్తే, దేవుడి ఉగ్రత మీ మీదకి వస్తే, మీ కుటుంబాలు, మీ పరిస్థితులు తారుమారైపోతాయి. దయచేసి మీరు మార్చబడాలి, మీరు మారండి. ఈ వీడియో చూసి ఇకనైనా మీరు మీ మనోనేత్రాలు వెలిగించబడి మీరు మారాలని ప్రభు పేరు నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఇకనైనా సేవకులమైన మనము, విశ్వాసులు మనం అంతా కలిసి ఐక్యతలో ఉందాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మరొక వీడియోతో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనం.